గాయస్ ఇప్పుడు బండి అయితే మధ్యలో ఆగిపోయింది. ఇదిగోండి పరిగెట్టుకుని వచ్చి లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నాను. బట్ ఇది లీటర్ కాదు, లీటర్కి ఒక 10 రూపీస్ తక్కువ అనమాట. సో కొంచెం తక్కువ వచ్చింది. సో దీంతో అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో గాయస్ బండి అయితే ఇక్కడ ఆగిపోయింది. సో 1 లీటర్ పెట్రోల్ తెచ్చాం కదా, అదే 1 లీటర్ కొంచెం తక్కువ. సో 1 లీటర్ ఇందులో పోసేద్దాం. మొత్తం పోసిన సో 1 లీటర్ అయితే ట్యాంకులో అయితే పోస్తున్నాను. సో ఫుల్ ఫ్లెడ్జ్ టెస్ట్ అయితే చేస్తున్నా. అసలు స్టార్ట్ అయితే కాలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను కంగారులోన, అయితే ఆగిపోయింది. సో ట్రిప్ 1 అయితే 0 చేద్దాం. సో ఇది ట్రిప్ 1. సో ట్రిప్ 1 0 చేశాను చూడండి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో మనం ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇంకా బాటిల్లో ఇంకో 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలి ఎక్కడైనా. అది ఎందుకంటే మనకు ఆ పెట్రోల్ అయిపోయిందంటే ఎక్కడ అయిపోతుందో తెలియదు. సో ఇంకో 1 లీటర్ పెట్రోల్ అయితే బాటిల్లో కొట్టించుకొని మనం అయితే వెళ్దాం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది. సో ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం. లేదా సో గైస్ చూడండి 5.6 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే పెట్రోల్ బంక్కి అయితే వెళ్దాం. ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ బాటిల్లో పట్టుకొని ఆ తర్వాత మనం హైవేస్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. హండ్రెడ్ పెట్రోల్ కొట్టకు, డీజిల్ కొట్ట. సో ఇంకా పోదాం. అయిపోయింది. యాక్చువల్గా నిన్నే చూసాను ట్యాంక్ లోగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఇది కదా, ఉన్నీలే పర్లేదు రేపు పొద్దున్న చేసుకోవచ్చు మైలేజ్ టెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా దాన్ని అయితే గెలకలేదు. సో 10.3 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, మంచి సన్షైన్ లో ఉంది. సో అందరూ కూడా సేఫ్ గా డ్రైవ్ చేయండి గైస్. హెల్మెట్, గ్లౌజ్ అన్ని వేర్ చేసుకోండి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వండి. సో ఎవరు కూడా సెపరేట్ లాగా డ్రైవ్ చేయకండి, మంచిగా డ్రైవ్ చేయండి. సో రుచికొండ దాకా వెళ్తాను, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాను. సో ఇందాకలంతా గల్లీలో వెళ్ళాం, ఇప్పుడైతే మెయిన్ రోడ్ లో అయితే కొంచెం స్పీడ్ పెంచాం. సో ఆల్ మిక్స్ అనమాట. సో ఈ వీడియోలో మొత్తం మిక్స్ అయి దొరుకుతుంది మీకు. సో ఎవరైతే ఈ వీడియో మిస్ చేశారో ఎంటీ వీకెండ్ లవర్స్, అది చాలా అన్లక్కీ అని చెప్పొచ్చు. ఎంత స్పీడ్ వెళ్తున్నాను అనేది కూడా నాకు కరెక్ట్గా కనిపించట్లేదు మొబైల్ అడ్డు ఉండడం వల్ల.
నా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇక్కడ కూర్చోలే. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే నడపై మీకు దుమ్ము ఉండాలా. సో 30 కిలోమీటర్స్ డన్. 30 కిలోమీటర్స్ అయిపోయాయి. సో నేనైతే గుళ్ళకి ఎక్కువ వెళ్ళను, బట్ నాకు కేదార్నాథ్ అంటే ఇష్టం. సో కేదార్నాథ్ ట్రిప్ ఎప్పటికైనా ప్లాన్ చేస్తాను. సో నాకు ఏంటంటే ఇంకొక డ్రీమ్ అయితే ఉంది, 12 జ్యోతిర్లింగస్ మొత్తం అన్ని తిరగాలి. సో అది ఇప్పుడప్పుడే కాదు, మీ సపోర్ట్ ద్వారానే నేను అది తీయగలను. ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటుంది. అలాగే మనకి కొంచెం మోటివేషన్ కావాలంటే మీ ఇలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మోటివేషన్ దొరుకుతుంది. సో గైస్ కంగారులో చూడలేదు, 35 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. స్పీడ్ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం లేక అయితే తగ్గిపోయినా. సో స్పీడ్ అంటే ఇష్టమే, కానీ దాన్ని మీకు ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా వీడియోస్లో స్పీడ్ని అయితే నేను ఎంకరేజ్ చేయను. నా వీడియోస్ మొత్తం గ్యాస్ 40 రీచ్ అయిపోయింది. 40 రీచ్ అయిపోయింది మన బండి, ఇంకా వెళ్తుంది. సో చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. సో 100 కూడా ఎక్కువసేపు మెయింటైన్ చేయలేం కదా గ్యాస్, ఎంతసేపు మెయింటైన్ చేస్తాం చెప్పండి. అది గ్యాస్ జర్కింగ్ వస్తుంది. 45.9 దగ్గర అయితే జర్కింగ్ వచ్చింది. చూద్దాం, అదిగో గ్యాస్ ఆగిపోతుంది. సో బండి అయితే ఆగిపోతుంది. కొంచెం ముందు కట్టుకుందాం బండి. సో గైస్ చూసారు కదా, 46.2 అయితే వచ్చింది. సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం, బట్ ఎక్కువసార్లు అయితే స్టార్ట్ చేయను. 2-3 సార్లు సెల్ఫ్ ఇచ్చి చూస్తాను. బట్ అయినా సరే స్టార్ట్ అవ్వకపోతే ఇంకా పెట్రోల్ పోసుకొని నేనైతే బయలుదేరిపోతాను. సో గైస్ నేనైతే 40 అనుకున్నాను, 40 అయితే రీచ్ అయిపోయింది. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? యాక్చువల్గా నేను 1 లీటర్ కంటే 1 లీటర్ 110 రూపీస్ ఇక్కడ వైజాగ్లో. సో నేను ఒక 10 రూపీస్ అయితే తక్కువ కొట్టించాను అనమాట. ఎందుకంటే బాటిల్లో కొంచెం స్పేస్ సరిపోదని అయితే చెప్పారు ఆవిడ. సో దానివల్ల నేను ఒక 110, నాకు తెలిసి 100-150 కంటే తక్కువ రాదనుకుంటున్నాను. 100-150 ml తక్కువ అయితే వస్తుంది అనమాట. సో మనకైతే 46.2 అయితే ఇచ్చింది, చాలా ఎక్కువ గైస్. ఇది బండి అయితే స్టార్ట్ అయింది, బట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు. యాక్చువల్గా ఇలా వెళ్ళకూడదు, బట్ నార్మల్గా ట్రై చేద్దాం. క్లారిటీ ఫేక్ అనుకుంటారు. పోయినసారి వీడియో స్క్రిప్టెడ్ అని వీడియో కామెంట్లు పెట్టారు, ఈసారి కూడా అలాగే పెట్టేటట్టున్నారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అయితే నేను అనుకోలేదు. ఇందాకలో అయితే ఆగిపోయింది. సో ఇక మళ్ళీ ఆగిపోతుంది. సో నేనైతే కొంచెం చూడండి, రేస్ చేయట్లేదు. సో చూడండి, రేసింగ్ చేస్తున్నాను, అయినా వెళ్ళట్లేదు. క్లిచ్ వదిలేసాను, రేస్ చేస్తున్నాను, వెళ్ళట్లేదు. సో అంతే గ్యాస్, ఈరోజు వీడియో 46.8 అంటే దగ్గర 47 వచ్చింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీటర్ కొట్టినట్టయితే నాకు తెలిసి 50 దాటే వస్తుంది మైలేజ్. సో గ్యాస్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బడ్డీ. థ్యాంక్ యూ గ్యాస్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎంటీ ఫాల్ట్స్ కొన్ని ఉన్నాయి అనమాట, అవి కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కామెంట్ చేయండి, వీడియో మీ MT-15 లవర్స్కి షేర్ చేయండి. ఇంకేం చేయాలో అన్నీ నేను మీకు చెప్పాల్సిన లేదు, అన్నీ మీకు బాగా తెలుసు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.